అపర్ణాదేవి, కావ్య, ఇందిరాదేవి మాట్లాడుకుంటూ ఉండగానే రాజు అయితే వచ్చి డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని అన్నం పెట్టమ్మా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడనమాట. నేను పెట్టను, నిజం చెప్తే పెడతానని చెప్పేసి అపర్ణాదేవి అయితే అనగానే, నిజం చెప్పకపోవడానికి నా కారణాలు నాకున్నాయని చెప్పేసి రాజు అయితే అంటాడనమాట. అయితే అన్నం పెట్టకపోవడానికి నా కారణాలు నాకున్నాయి అని చెప్పేసి అపర్ణాదేవి అనగానే ఇక రాజు అయితే షాక్ అయిపోయి, మా నానమ్మ పెడుతుంది అని చెప్పేసి నానమ్మ రా అని చెప్పేసి పిలుస్తాడనమాట. ఇక రాజు అలా పిలవగానే నేను రాను రా మనవడా అని చెప్పేసి ఇంద్రాదేవి కూడా కోపంగా చూస్తూ ఉంటుందన్నమాట. ఏం నానమ్మ నీ కారణాలు నీకున్నాయా అని చెప్పేసి రాజు అనగానే అవునరా అని చెప్పేసి ఇంద్రాదేవి అయితే అంటుందన్నమాట. సర్లే అని చెప్పేసి ఇక రాజు అయితే నసుగుతూ ఉండగానే మీ ఆవిడని అడగొచ్చు కదరా, ఎదురుగానే ఉంది కదా అని చెప్పేసి అపర్ణాదేవి అయితే అంటుందన్నమాట. ఇక రాజు అయితే గొంతు సవరించుకొని మరి ఇక కావ్యని పిలిచినా కానీ కావ్య మాత్రం అసలు వినిపించినట్లే తిరిగి కూడా చూడదనమాట. ఇక రాజు అయితే ఓయ్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు. కావ్య మాత్రం నాకు అసలు ఏం వినిపించట్లేదు అన్నట్టుగా అలానే ఉంటుందన్నమాట. నాకు నిజం చెప్పే వరకు నేను వడ్డించను, నా బిడ్డ అవసరం లేనప్పుడు నేను వడ్డిస్తే కావాలా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. ఇక రాజు అయితే సర్లే నేను వడ్డించుకోలేనా అని చెప్పేసి ఇక తిప్పలు పడుతూ ఉంటాడు. ఇక దగ్గర అయితే మంచినీళ్ళు పెట్టుకోకపోయేసరికి తింటూ ఉండగానే పొలమారిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడనమాట. అయితే ఈ అత్త కోడలతో పాటు అమ్మమ్మ కూడా సాయం చేయదు. మొత్తానికైతే రాజుకి వ్యతిరేకంగా ఉంటారనమాట ముగ్గురు కలిసి. ఇక తర్వాత సీన్లో రాజు అయితే నిద్రపోవడానికి అని చెప్పేసి గదిలోకి అయితే వెళ్తాడు. కావ్య అయితే అప్పటికే మంచం మీద కూర్చొని మంచం మీద పడుకోవడానికి వీల్లేదు, అసలు గదిలో ఉండటానికే వీల్లేదు. బిడ్డను వదులుకోకపోతే వదిలేస్తాను విడిపోదా అన్నారు కదా, పొండి బయటికి అని చెప్పేస్తాను. కానీ ఒసే విడిపోదా అన్న మాట అసలు నేను అన్నానా, నువ్వే కదే అన్నా అని చెప్పేసి రాజు అయితే తల కొట్టుకుంటూ ఉండగానే ఎవరంటే ఏంటి అనేలా చేసింది మీరే కదా, అయితే నిజం చెప్పండి లేదంటే బయటికి వెళ్ళి పడుకోండి అని చెప్పేసి దుప్పటి దిండు అయితే చేతిలో పెడతారనమాట. ఇక గుడ్ నైట్ చెప్పి నిజం చెప్పే సమస్య లేదని చెప్పేసి ఇక రాజు అయితే దుప్పటి కప్పుకొని కిందికైతే వస్తాడనమాట. ఇక అది చూసిన అపర్ణాదేవి అయితే బాధగా వీటితో త్వరగా నిజం చెప్పించాలని చెప్పేసి మనసులో అనుకొని ఇక నిద్రపోతున్న సుభాష్ని లేపి మరి దుప్పటి దిండు చేతిలో పెట్టి మీరు రాజుని కనడమే పెద్ద తప్పు, వెళ్ళి వాడితోనే తెలుసుకోండి, కిందికి వెళ్ళి పడుకోండి అని చెప్పేసి కిందికైతే పంపేస్తాను అనమాట. ఇక ధాన్యం కూడా గదిలోంచి ప్రకాశం కూడా అదే పరిస్థితుల్లో బయటకైతే వస్తాడు. మరి మేము ఎక్కడ పడుకోవాలి నాన్న అని చెప్పేసి అనుకుంటూ రాజు దగ్గరికి వచ్చేసరికి మిమ్మల్ని కూడా బయటకు గెంటేశారా బాబాయ్ అని చెప్పేసి రాజు అయితే నవ్వుతూ ఉండగానే ఇక సుభాష్ అయితే సీరియస్గా నిజంగా ఆ కారణం ఏంటో చెప్తే ఈ సమస్య ఉండదు కదరా మాకు, నీకు అసలు ఎందుకురా విడిపోయేదాకా సమస్యను లాగుతున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడనమాట. ఇక అప్పుడే ప్రకాశం అయితే నూనెలో పడితే వేగుతుంది అప్పడం, నువ్వు ఇలా బయటికి వస్తే మేము మొదలు పెడతాం చెప్పడం, చెప్పరా కారణం ఏంటో చెప్పు, అంతా ప్రశాంతంగా ఉండొచ్చు కదా అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. ఇక ఇద్దరు చెప్పు అని చెప్పేసి గట్టిగా ప్రెజర్ తెచ్చేసరికి రాజు అయితే తల పట్టుకొని మీకన్నా కళావతే బెటర్ అని చెప్పేసి ఇక దుప్పటి దిండు తీసుకొని గది దగ్గరికి అయితే వెళ్తాడనమాట. ఇక రాజు అలా వెళ్తూ ఉండగానే రే రాణిస్తుందంటావా అని చెప్పేసి ప్రకాశం అనగానే కాలు పట్టుకొని బ్రతిమలాడుకుంటాను, బయటికి మాత్రం రాను అని చెప్పేసి ఇక రాజు అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక నిజం మాత్రం కావ్యతో అస్సలు చెప్పడు. ఇక ఉదయాన్నే రాజు అయితే తన బెడ్రూమ్లో స్నానం చేస్తూ ఉంటాడు. ఇక కావ్య అప్పుడే లోపలికైతే వచ్చి ఈ మనిషితో నిజం ఎలా చెప్పించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. ఇక ఇంతలో ఇంద్రాదేవి వచ్చి కావ్యతో స్నానం మధ్యలో ఆగిపోయేలా ప్లాన్ చేస్తుంది అనమాట. ఇక రాజు ఒళ్ళంతా సబ్బు పూసుకున్నాక ఇంద్రాదేవి బాత్రూంలో నీళ్లు రాకుండా ప్లాన్ చేస్తుంది అనమాట కావ్యతో కలిసి. ఇక ఆ పాటలు పడుకుంటూ స్నానం చేస్తున్న రాజు అయితే నీళ్లు ఆగిపోయేసరికి ఇక పాటలు ఆపి బయటికి అలానే వస్తాడు. ఇక కావ్య అయితే నిజం చెప్పండి నీళ్ళు వస్తాయి స్నానం చేయొచ్చు అని చెప్పేసి అంటూ ఉండగానే ఇలా తుడుచుకొని అయినా పోతాను కానీ నిజం మాత్రం చెప్పను అని చెప్పేసి అక్కడి నుంచి అయితే ఇక కోపంగా కావ్యని చూస్తూ బయటికి అయితే వెళ్ళిపోతాడనమాట. ఇక తర్వాత సీన్లో అప్పు అయితే దిగులుగా బాల్కనీలో కూర్చొని ఉండగానే అది గమనించిన రుద్రాణి అయితే ఈ పొట్టిదేంటి తీవ్రంగా ఆలోచిస్తుంది, మనకేమైనా ఉపయోగపడుతుందా అని చెప్పేసి కాసేపు అయితే ఆలోచించి ఇక ధాన్యలక్ష్మి దగ్గరికి అయితే వెళ్ళి ఇక ధాన్యాన్ని అయితే తీసుకొచ్చేసి అప్పునైతే చూపిస్తాను అనమాట. చూసావా ధాన్యలక్ష్మి, నేను చెప్తే నమ్మలేదు కానీ కావ్య రాజుల జీవితం గురించి అప్పు ఎంత తీవ్రంగా బాధపడుతుందో ఆలోచిస్తుందో, తను కూడా కడుపుతో ఉంది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి కదా నువ్వు, ఇదంతా కావ్య వల్లే జరుగుతుంది, కావ్య తిట్టేసింది పాపం అప్పుని అని చెప్పేసి ఇక చాడీలు చెప్తూ ఉంటుంది అనమాట. ఇక ధాన్యం అయితే బాగా కోపంతో ఊగిపోతూ ఉంటుంది.
ఇక అప్కమింగ్ ఎపిసోడ్లో అయితే మళ్ళీ పంచాయతీ అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. అప్పు అయితే కళ్యాణ్ పక్కనే నిలబడి బాధగా చూస్తూ ఉంటుంది. అప్పుడే రాజు కావ్య అయితే గొడవ పడుతూ ఉంటారు. ఇక రాజు అయితే తన పట్టు మీద తనే ఉంటాడు. అయితే విడిపోదాం అని చెప్పేసి కావ్య అయితే అంటుందన్నమాట. ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పేసి రాజు అయితే అనగానే, బెదిరింపు కాదు నిజం అని చెప్పేసి కావ్య అయితే అనగానే, అయితే పో అని చెప్పేసి రాజు అయితే కోపంగా అంటాడనమాట. ఇక ఇంతలో అప్పు అయితే అక్కడే కళ్ళు తిరిగి కూలబడిపోతుంది. ఇక అప్పునైతే కళ్యాణ్ అయితే పట్టుకుంటాడు. ఇక అందరూ అయితే పరిగెత్తుకుంటూ వస్తారనమాట. ఇక కావ్య అయితే బాధగా అప్పు అని చెప్పేసి పట్టుకోబోతూ ఉండగానే, కావ్య నువ్వు తనను పట్టుకోవడానికి వీలేదు, దీనంతటికీ కారణం నువ్వే అని చెప్పేసి ఇక ధాన్యలక్ష్మి అయితే మళ్ళీ పంచాయతీ స్టార్ట్ చేసి కావ్యని అయితే తిడుతూ ఉంటుందన్నమాట. మరి కోడల్ని తిడుతూ ఉంటే అత్త అపర్ణాదేవి చూస్తూ ఊరుకుంటుందా? నిజం చెప్పడమో లేకుంటే ఇంకేదైనా జరుగుతుందా ఏంటి అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఫ్రెండ్స్. మరి మన వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.